హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే మీకు విషయం చెప్పాలి. ఆల్రెడీ మన ఛానల్లో పర్సంటేజ్ మ్యారథాన్ క్లాస్ ప్లస్ పార్ట్ 2 క్లాస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ తాలూకు లింక్ ఉంటుంది, ప్లస్ నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. అంటే మన వ్యూవర్స్లో చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళ కోసం సెపరేట్గా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఆ 10 పార్ట్స్కి సెపరేట్గా పీడిఎఫ్ కూడా పెట్టాను. సో ఎవరైనా పర్సంటేజ్ చాప్టర్ చూసిన తర్వాతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ చూడండి, అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో చాలా వరకు ఫ్రాక్షన్స్ అనేవి లేదా మొత్తం పర్సంటేజ్కి లింక్ అయ్యుకొని ఉంటుంది అనమాట. లైక్ షార్ట్ ట్రిక్స్ కానీ ఏవైనా కూడా అన్ని పర్సంటేజ్కి లింక్ అయ్యుకొని ఉంటాయి. సో ఫస్ట్ ఎవరైనా పర్సంటేజ్ వీడియోస్ చూసిన తర్వాతే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోస్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇది పార్ట్ 1 కాబట్టి, ఇది బేసిక్ క్లాస్ కాబట్టి ఇది చాలా బేసిక్గా చెప్తాను అనమాట. బేసిక్గా చెప్పి ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ట్రిక్స్ ఎలా మనం ఉపయోగించాలో చెప్తాను అనమాట. ఈ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ క్లాసెస్ అన్నీ బేసికల్లీ 10 టైప్స్ ఉంటాయి అనమాట. ఎలా అయితే మనం పర్సంటేజ్ ఉన్న లైక్ మొత్తం 11 పార్ట్స్గా మనం మొత్తం కవర్ చేసామో, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మ్యాక్సిమం 9 to 10 పార్ట్స్లో కవర్ చేయడం ట్రై చేస్తాను. ఈ రోజు నుంచి వీడియోస్ అనేవి కూడా లైక్ డైలీ చేయడం కోసం ట్రై చేస్తాను, అంటే లేట్ లేకుండా డైలీ రావడానికి. సో ఫస్ట్ మన ఛానల్ అయితే లైక్ చేసుకోండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా మనలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఈ ట్రిక్స్ అండ్ కాన్సెప్ట్స్ కావాలంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అంటే నేను డైరెక్ట్గా ట్రిక్ చెప్పేస్తాను అనుకుని. సో ఈ వీడియో నుంచి ఈ ఫస్ట్ వీడియో నుంచి ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు బేసిక్ చెప్తాను అనమాట. బేసిక్ అంటే మన స్కూల్ లెవెల్లో బేసిక్ కాదు, లైక్ మనకి ఎగ్జామ్లో ఎలాగా బేసిక్, ఎగ్జామ్లో బేసిక్ మెథడ్ ఏంటి, ఆ తర్వాత ట్రిక్ మెథడ్ ఏంటి చెప్తాను అనమాట. సో ఇది చాలా బేసిక్స్ క్లాస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. ఈ క్లాస్ వింటేనే మీరు మిగతా కాన్సెప్ట్స్ మిగతా ప్రాఫిట్ అండ్ లాస్లోన టాపిక్స్ అన్నీ కవర్ చేయగలరనమాట. సో ఈ క్లాస్ చాలా బాగా వినండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ తర్వాతే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి? లాభం. ప్రాఫిట్ అంటే లాభం, లాస్ అంటే నష్టం. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సో దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పను. సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్లోనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకోవాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం నేర్చుకోవాలంటే మీకు కొన్ని ఇక్కడ నేను మీకు చెప్తాను, అది మీరు చేయండి. చూడండి, ఇక్కడ నేను మీకు బైజూస్ ఎందుకు చెప్పానంటే బైజూస్ ఒకప్పుడు టాప్లో ఉండేది అనమాట, కానీ ఇప్పుడు లాస్లోకి పడిపోయింది. సో ఇలాగే మన లైఫ్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుంటుంది అనమాట. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాల్ కొన్నప్పుడు అది ఒక 10 రూపీస్ అయింది, దీన్ని నేను 20 రూపీస్ లాస్లోకి అమ్మితే ఎంత అమ్ముతాను, లేదా దీనికి 25% ప్రాఫిట్లోకి అమ్మితే ఎంత అమ్ముతాను, అలా క్వశ్చన్స్ అంటే వేరియస్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఎన్ని టైప్స్ ఎలా చేయాలో మీకు తర్వాత చెప్తాను. బేసికల్లీ మీరేమి గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు బేసిక్స్ ఏంటో నేను చెప్తాను అన్నమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్లో బేసిక్ టర్మ్స్ ఉంటాయండి. బేసిక్ టర్మ్స్ అనమాట. ఈ బేసిక్ టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ది సిపి అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంతకి కొన్నాము లేదా ఒరిజినల్ అనుకోండి. ఒరిజినల్ ప్రైస్ని మనం ఏమంటాం? కాస్ట్ ప్రైస్ అంటాం అనమాట. ఒరిజినల్ ప్రైస్ మనం కాస్ట్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ ఎస్పి అనమాట. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. అంటే ఎంతకి అమ్మాము, ఇది న్యూ అనమాట. ఇది ఎంత కొన్నాము, ఎంతకు అమ్మాను. నెక్స్ట్ ప్రాఫిట్ అంటే ఇందులో చెప్పా, లాభం అనుకుని. లాస్. నెక్స్ట్ డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్. ఇది అనమాట. డిస్కౌంట్ చాప్టర్ సెపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్లో అయితే ఈ సిరీస్లో అయితే మాత్రం ఓన్లీ సిపి, ఎస్పి, ప్రాఫిట్ అండ్ లాస్ వీటి చుట్టూ తిరుగుతుంది అనమాట క్లాస్ అంతా. సో ఈ మూడు టైమ్స్ మీకు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు చూడండి, ఈ 3 టైప్స్ మీకు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు వినండి, మనం ఎప్పుడు కూడా లాస్ ఆర్ ప్రాఫిట్ని
లాస్ ఆర్ ప్రాఫిట్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ఆల్వేస్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మీకు చెప్తే చాలా వేగ్గా అనిపించవచ్చు, అంటే అర్థం కాకపోవచ్చు, బట్ ఇవి రాసుకోండి. మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ని కాస్ట్ ప్రైస్లోనే మనం ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఎక్సెప్షనల్ కేస్ ఏంటంటే వాడు క్వశ్చన్లో ఆల్రెడీ ఇస్తారనమాట. వాళ్ళ క్వశ్చన్లోనే ఆల్రెడీ లాస్ ఆర్ ప్రాఫిట్ అనేది ఎస్పీ అని అంటే సెల్లింగ్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని ఇస్తే తప్ప మనం ఎస్పీకి రిలేట్ చేయకూడదు అనమాట. మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినా సరే ఎప్పుడు మనం కాస్ట్ ప్రైస్కి రిలేట్ చేయాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 25% ప్రాఫిట్ అన్నాడు. 25% ప్రాఫిట్కి ఒక ఆర్టికల్ అమ్మానని చెప్పాను అనమాట. 25%కి ఒక ఆర్టికల్ సెల్ చేశాను. 25% అంటే ఎంత? మన పర్సెంటేజ్లో ఏం చెప్పి 25 అంటే 1/4. 1/4 అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే 1/4 అంటే ఇది మెయిన్ అనమాట. 1/4 అంటే ఏంటంటే డినోమినేటర్ ఏదైతే ఉందో డినోమినేటర్ ఇది న్యూమరేటర్ కదా. డినోమినేటర్ ఏదైతే ఉందో అది సిపికి చూపిస్తుంది అనమాట. సిపికి ఇండికేట్ చేస్తుంది. డినోమినేటర్ ఏదో ఉందో దేనికి ఇండికేట్ చేస్తుంది? సిపికి ఇండికేట్ చేస్తుంది. న్యూమరేటర్ ఏదైతే ఉందో ఒకవేళ ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్కి, లాస్కి ఇస్తే లాస్కి కదా. ఇప్పుడు చూడండి, ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా డినోమినేటర్ దేనికి రిలేట్ చేస్తుంది? సిపికి రిలేట్ చేస్తుంది. న్యూమరేటర్లోన ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్, లాస్ ఇస్తే లాస్, దానికి రిలేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే ఏం లేదు, అంటే మీకు బేసిక్ ఫార్ములాస్ అనమాట. మనకి సిపి కావాలి, మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? మనకి యాక్చువల్గా సపోజ్ చూడండి, విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 2 రూపాయలకి ఒక బాల్ కొన్నాడు అనమాట. అతను ఏం చేశాడు? 5 రూపాయలకి ఆ బాల్ అమ్మేశాడు అనమాట. అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే టక్మని చెప్తారు. ఎంత వచ్చిందంటే 3 రూపీస్ వచ్చిందంటారు. ఏం చేశారు మీరు? ఎస్పీ నుంచి సిపి మైనస్ చేశారు. సో ప్రాఫిట్ అంటే ఏంటి? ఎస్పీ మైనస్ సిపి అంటే అమ్మిన దాని మీద కొనిన దాన్ని మైనస్ చేస్తే రావాలన్నమాట. సో దీని అర్థం ఏంటి? ఎస్పీ ఎప్పుడు సిపి కన్నా ఎస్పీ ఎప్పుడు పెద్ద ఉంటుంది, ఎప్పుడు ప్రాఫిట్ అయితే. సో ఏం చూడండి, ఇప్పుడు దీని నుంచే నేను చాలా ప్రాఫిట్ అయితే అలాగ ఉంటుంది. మరి లాస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక బ్యాట్ 5 రూపాయలు కొన్నాను. అమ్మినప్పుడు నాకు 3 రూపాయలు లాస్ వచ్చింది. నేను 3 రూపాయలకి అమ్మాను. సో ఎంత లాస్ వచ్చినట్టుగా నాకు 2 రూపాయలు లాస్ వచ్చింది. ఎంత వచ్చింది? నాకు 2 రూపాయలు లాస్ వచ్చింది. చూడండి, అప్పుడు ఏంటి అవుతుంది? అప్పుడు సిపి మైనస్ ఎస్పీ. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది? సిపి అనేది ఎస్పీ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ రెండు బేస్ చేసుకొని కొత్త ఫార్ములాస్ చేస్తాను అనమాట. నాకు ప్రాఫిట్ వచ్చినప్పుడు సిపి కావాలి. సిపి కావాలంటే ఏం చేస్తాను? సిపి అనేది ఇది మైనస్లో ఉంది కదా, సిపి అనేది మైనస్లో ఉంది. ఇటు వెళ్తే అవుతుంది ప్లస్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో సిపి ఈక్వల్స్ టు ఎస్పీ ఉంటుంది. ఈ ప్రాఫిట్ ప్లస్లో ఉంది కదా, ఇటు సైడ్ వస్తే ఎటు అవుతుంది? మైనస్ అవుతుంది. సో సిపి అవుతుంది ఎస్పీ మైనస్ ప్రాఫిట్ అని అవుతుంది అనమాట. సిపి అవుతుంది ఎస్పీ మైనస్ ప్రాఫిట్ అవుతుంది. ఎస్పీ కావాలంటే చూడండి, ఎస్పీ కావాలి. ఎస్పీ ఇటు వెళ్తుంది, ఎస్పీ ఇక్కడ ఉంటుంది అనమాట. ఎస్పీ ఇక్కడే ఉంటుంది. ఈ మైనస్ ప్రాఫిట్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే ఎటు అవుతుంది? ప్లస్ అవుతుంది. సో సిపి ప్లస్ ప్రాఫిట్. చూడండి, మళ్ళీ చెప్తాను. సిపి ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మనకి సిపి కావాలంటే ఇలా చేయాలి, ప్రాఫిట్ ఇచ్చినప్పుడు మనకి ఎస్పీ కావాలంటే ఇలా చేయాలి. నెక్స్ట్ చూడండి, ఈ ప్రాఫిట్ కేసు, లాస్ కేసు చూద్దాం. చూడండి, లాస్ కేసు వచ్చినప్పుడు సిపి ఎంత, ఎస్పీ ఎంత. చూడండి, లాస్ వచ్చినప్పుడు ఎంత? మనకి లాస్ కావాలి, లాస్లో సిపి కావాలి. లాస్లో సిపి కావాలంటే ఈ మైనస్ ఎస్పీ ఎందుకు అటు పక్క వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఎట్ అవుతుంది? లాస్ ప్లస్ ఎస్పీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎస్పీ కావాలి మనకి. ఎస్పీ కావాలన్నప్పుడు ఏంటవుతుంది? ఇది మైనస్లో ఉంది కదా, పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సిపి మైనస్ లాస్ అవుతుంది. ఇది బేసిక్ ఫార్ములాస్ అనమాట. ఇది మీరు మీకు గ్రిప్లో పెట్టుకోవాలి. గ్రిప్లో ఏం లేదు, జస్ట్ మీరు అంటే ఏంటి చేయాలి, లైక్ కామన్ సెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మహిదేర్ ఒక అబ్బాయి ఉన్నాడు. అతను 2 రూపాయలకు ఒక సామాన్లు కొన్నాడు, 2 రూపాయలకు ఒక బాల్ కొన్నాడు. అమ్మినప్పుడు అతనికి 3 రూపాయలు లాస్ వచ్చింది.
అమ్మినప్పుడైతే 3 రూపాయలు లాస్ వచ్చింది అంటే ఎంత కమ్మినట్టుగా 5 రూపాయలు కమ్మినట్టుగా కదా. మనకి ఎస్పీ కావాలి కదా, లాస్ వచ్చినప్పుడు ఎస్పీ అంటే సిపి కావాలి. సారీ మీకు ఒక తప్పు చెప్పాను దగ్గర. మహేంద్ర అనేవాడు 10 రూపాయలకి కొన్నాడు అనమాట. అతనికి 3 రూపాయలు లాస్ వచ్చింది. అది ఎంత కమ్మినట్టుగా 7 రూపాయలు కమ్మినట్టుగా. ఎప్పుడు కూడా లాస్ వచ్చినప్పుడు అది లాస్ అనేది ఎప్పుడు సిపి కంటే తక్కువ ఉంటుంది అనమాట. అంటే లాస్ అనేది ఎప్పుడు కూడా 100%కే ఈక్వల్ అవుతుంది అనమాట. 100% ఎక్కువ లాస్ అవ్వదు, 100% ఎక్కువ లాస్ అవ్వదు అనమాట. అంటే లాస్ అనేది ఎప్పుడు కూడా 100% అవుతుంది. కానీ ప్రాఫిట్ అనేది ఎంతైనా అవ్వచ్చు, 200% అన్న అవ్వచ్చు, 300% అన్న అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. కానీ లాస్ మాత్రం ఎప్పుడు కూడా 100% ఉంటుంది అనమాట. 100% తక్కువ, 100% ఎక్కువ లాస్ ఏముండదు అనమాట. మీకు అర్థమైంది కదా, ఇదే అనమాట. ఎందుకు లాస్ 100% కంటే ఎందుకు ఎక్కువ ఉండదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 3 రూపాయలకి ఒక ఐటెం కొన్నాను, దానికి 3 రూపాయలు లాసే వస్తుంది, కానీ 4 రూపాయలు లాస్ రాదు కదా. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక బాల్ కొన్నాను, ఆ బాల్ 5 రూపీస్ అయింది అనుకోండి, ఆ బాల్ పోయింది. ఆ బాల్ పోతే 10 రూపీస్ పోయినట్టుగా, 5 రూపీస్ పోయినట్టుగా, అంతేగాని 6 రూపీస్ పోయినట్టు కాదు కదా. అంటే 100% పోద్ది అనమాట. అదే కాకుండా నేను 5 రూపాయల బాల్ ఉంది, నేను దానికి 20 రూపీస్కి అమ్మొచ్చు, 30 రూపీస్కి అమ్మొచ్చు, 100 రూపీస్కి అమ్మొచ్చు, 1000 రూపీస్కి అమ్మొచ్చు. ఇన్ని బట్టి చూస్తే ప్రాఫిట్ అనేది ఎంత పర్సెంట్ అయినా అవుతుంది అనమాట. కానీ లాస్ మాత్రం 100%కి అవుతుంది. ఇది ఫండమెంటల్ అనమాట. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు వినండి, ఇప్పుడు అసలేం టాపిక్ అనమాట. మీకు ఇంతకు ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాజు అనమాట ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాట్ ఉన్నాడు అనమాట. ఒక బ్యాట్ అనేది 30% లాస్ కమ్మేశాడు అనమాట. 30% లాస్ కమ్మేశాడు. సో అప్పుడు సిపికి ఎస్పీకి రేషియో కట్టమంటాడు అనమాట. ఏదైనా చేస్తే చూడండి, 30% లాస్ అన్నాను, ఎప్పుడైనా పర్సెంట్ ఇస్తే దాన్ని మీరు ఫ్రాక్షన్ మార్చుకోవాలి. అంటే 3/10. మీకేం చెప్పాను, డినామినేటర్ ఎప్పుడు సిపికి చూపిస్తుంది, ఇది ఎప్పుడు లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్. సో లాస్ కానీ చూపించింది అనమాట. ఇప్పుడు చూడండి, నాకు సిపి తెలిసిపోయింది, సిపి ఎస్పీ కదా, సిపి 10 తెలిసిపోయింది, సిపి 10 వేసుకున్నాను, ఎస్పీ కావాలి. లాస్ అనేది 3 వచ్చింది. సో నాకు ఎంత కమ్మినట్టుగా 7 రూపీస్ కమ్మినట్టుగా. 7 రూపీస్ కమ్మితే కదా నాకు 3 రూపీస్ లాస్ వస్తుంది. ఇదే మీకు ఇక్కడ ఇచ్చాను అనమాట. చూడండి, లాస్ వచ్చినప్పుడు ఎస్పీ కావాలంటే సిపి మైనస్ లాస్, సిపి మైనస్ లాస్ అంటే 7 అనమాట. సో రేషియో ఎంత వచ్చింది, 10:7. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్, లాస్ ఇస్తే లాస్, దాన్ని మీరు సిపి మీద సిపి, ఎస్పీ మీద ఇస్తే ఎస్పీ, అలా మీరు చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి, లాస్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి, లాస్ పర్సెంటేజ్ ఎలా కట్టాలి. ఎప్పుడు కూడా మీకు చెప్పే కదా, ప్రాఫిట్ అనేది లాస్ పర్సెంటేజ్ అని ఎప్పుడు కూడా సిపి మీద చేస్తామన్నమాట. దీని ఫార్ములా ఏంటంటే లాస్ ఆర్ టోటల్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్ బై టోటల్ సిపి ఇంటూ 100 అనమాట. టోటల్ సిపి ఇంటూ 100 అనమాట. ఇది దీని ఫార్ములా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10:7 వచ్చింది. నేను 30% లాస్ ఇచ్చా కదా, ఇక్కడ చూడండి 30% లాస్ వచ్చింది కదా. సో మనకి సిపి ఎస్పీ చేస్తే 30% లాస్ వచ్చిందో మనం చెక్ చేద్దాం. చూడండి, ఒక వస్తువు 10 రూపీస్ కొన్నాను, 10 రూపీస్ అంటే టోటల్ సిపి 10 వచ్చింది అనమాట. బై టోటల్ లాస్ ఎంత ఉంది, నేను 10 రూపీస్కి కొన్నాను, 7 రూపీస్కి అమ్మాను, ఎంత లాస్ వచ్చింది, 3 రూపీస్ లాస్ వచ్చింది. సో టోటల్ లాస్ ఎంత, 3 × 100 అంటే 30% వచ్చింది. చూసారా, 30% వచ్చింది, చూసారా లేదా? అందుకే 30% వేసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా లాస్ ప్రాఫిట్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, టోటల్ లాస్ బై సిపి, టోటల్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై టోటల్ సిపి ఇంటూ 100 అనమాట. సో ఇది బేసిక్స్ అనమాట. ఇది మీరు నేర్చుకుంటే లైక్ మిగతావన్నీ చేసేయచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. బేసిక్ క్వశ్చన్స్. ఏ రిస్ట్ వాచ్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 3,000 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 3,500 రూపీస్. ఫైండ్ ది ప్రాఫిట్ పర్సెంటేజ్. చూడండి, ఈ క్వశ్చన్స్ మీ ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో కూడా నా టెలిగ్రామ్ ఛానల్లోన అప్లోడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే తెలుగు మెటీరియల్ కావాలనుకున్న వారు, లేదా ఈ క్వశ్చన్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఇప్పుడు వినండి. ఏ రిస్ట్ వాచ్ వచ్చి పర్చేజ్ బై 3,000 అంటే సిపి అంత 3,000 అంట. సోల్డ్ ఫర్ 3,500, ఎస్పీ అంత
3500. సో ఏమొచ్చింది, సిపి కంటే ఎస్పి పెరిగింది అంటే ఏంటంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది, 500 వచ్చింది. వాట్ ఈజ్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే టోటల్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అనమాట. 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్ అంటే 50/3 అంటే చూడండి 3 1 3 3 6 18 చూడండి 16.66 దగ్గర. మొత్తం మరి క్యాలిక్యులేట్ చేయకండి ఎందుకంటే మనకి ఆప్షన్స్ తోటి ఎలిమినేట్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టేయాలన్నమాట. మీ ఎగ్జామ్లో మీరు ఎంతైతే క్వశ్చన్కి ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ ఆన్సర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మీకు మీ యాక్యురసీ పెరుగుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. A table was bought for 3000 and sold for 3200. Find the gain or loss terms in terms of money అన్నాడు. క్వశ్చన్ కొంచెం తిప్పిసి ఇచ్చారన్నమాట, నేను చెప్తాను అనండి. సో చూడండి, ఇప్పుడు సిపి అంటే ఎంత 3000, ఎస్పి అంటే ఎంత 3200 అంతే కదా. సో మనకి ఏంటి వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చి 200 వచ్చింది. అదే గెయిన్ ఆఫ్ 200 అనమాట. చూడండి ఎంత సింపుల్ కాన్సెప్ట్. ఎస్ఎస్సి సీజీఎల్ 2023 ఇచ్చాడు. క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి అనుకొని మీరు నెగ్లెక్ట్ చేయకండి. అంటే క్లాస్ ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ దాని తాలూకా అడ్వాన్స్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో ఇది బేసిక్ క్లాస్ కాబట్టి అందరికీ అర్థమయ్యేలా కొంచెం ఈజీ క్వశ్చన్స్ పెట్టాను. ఆ క్వశ్చన్స్ నేను సొంతం కూడా ఫ్రేమ్ వర్క్ చేయలేదు. ఆల్రెడీ చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2024 చూడండి. ఇందులో ఒకటి ఎస్ఎస్సి సిపి అన్ని రీసెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాను. నేనేంటి కావాలనుకొని ఈజీ క్వశ్చన్స్ పెట్టలేదన్నమాట. చూడండి ఇప్పుడు మిహిర్ బైస్ ఏ బుక్ ఫర్ 625. హౌఎవర్ బికాస్ ఆఫ్ హిస్ సెర్టైన్ అర్జెన్సీ హీ సెల్స్ ఇట్ ఫర్ 550. ఫైండ్ హిస్ లాస్ పర్సంటేజ్. 625 ఉండదంట సిపి, 550కి అమ్మేశారనమాట. ఎంత వచ్చింది, 75 వచ్చింది అన్నమాట లాస్. 75 లాస్ దేని మీద వచ్చింది, 625 మీద వచ్చింది ఇంటూ 100 చూడండి 25 25 4 25 1 25 3 12%. Rawat had to sell vegetables worth of 4960 for 4712 due to weather conditions. What is his loss percentage? చూడండి ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ అనమాట. హెచ్డబ్ల్యూ కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేసి పెట్టండి. సో మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టిన తర్వాత నాకు ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. ప్లస్ నాకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకొని కూడా నాకు అర్థమవుతుంది అనమాట. సో ప్లీజ్ మీరు పెట్టిన ప్రతి కామెంట్ ఆర్ నాకు మరింత ఎక్స్ట్రా ట్రిక్స్ అండ్ మెథడ్స్ చెప్పడానికి కోసం నాకు బూస్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఏ మ్యాన్ బైస్ 10 ఐడెంటికల్ ఆర్టికల్స్ ఫర్ టోటల్ 15 rupees. If he sells each of them for 1.7, then his profit percentage will be ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. చూడండి ప్రతి ఆర్టికల్ 10 ఆర్టికల్స్ అంట మొత్తం 15 rupees కొన్నాడంట. 10 ఆర్టికల్స్ మొత్తం 15 rupees కొన్నాడు అనమాట. సో ఒక్కొక్కటి ఎంత కమ్మాడంట, 1.7 కమ్మాడంట. అంటే ఎంత కమ్మాడు, 17 కమ్మాడు. ఇది ఎస్సిపి, ఇది ఎస్పి. సో ప్రాఫిట్ అడిగాడు. ప్రాఫిట్ అంటే ఎంత పెరిగింది, 2 పెరిగింది. దేని మీద పెరిగింది, 15 మీద పెరిగింది. ఇంటూ 100, 5 3 520 40/3 అంటే 3 1 13% దగ్గర వస్తుంది అనమాట. చూడండి ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 3లో ఇచ్చారు అనమాట. టైర్ 3 క్వశ్చన్ అనమాట. మెయిన్స్ క్వశ్చన్ విత్ ఇన్ 2 seconds లేదా 3 secondsలో సాల్వ్ చేయొచ్చు అన్నమాట, డైరెక్ట్గా తెలిసి ఉంటే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 6450. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్ 16%, దెన్ హౌ మచ్ వుడ్ ఇట్ బి సెల్లింగ్ ప్రైస్? చూడండి ఈ క్వశ్చన్ చెప్పే కదా నేను మీరు క్వశ్చన్స్ ఎంకరేజ్ అవుతున్న కొద్ది లెవెల్ పెంచుతాను అనుకొని ఇది కొంచెం డిఫరెన్స్ అనమాట. 6450 ఇది సిపి అంట. సో ప్రాఫిట్ 116% ప్రాఫిట్కి అమ్మితే ఎంత కమ్మాలని అడిగాడు క్వశ్చన్. సో మీకేం చెప్పాను ముందు బేసిక్లో చెప్పాను, ఎప్పుడు కూడా సిపి అనేది ఎప్పుడు కూడా 100% ఉంటుంది అనమాట. ఎప్పుడు సిపి ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ అనమాట. ఎప్పుడు సిపి అనేది 100% ఉంటుంది. సిపి ఆల్వేస్ 100%. సిపి ఆల్రెడీ 100%. సో చూడండి 6450 ఉంది. సో ఇది ఎంతకి ఈక్వల్, సిపికి ఈక్వల్. సిపి అంటే ఎంత, 100%కి ఈక్వల్. సో మనం 16% ప్రాఫిట్కి అమ్మాలి. ఇప్పుడు ఏదైనా వస్తువు 100% అనుకోండి, దానికి ప్రాఫిట్ 16% అంటే +16 చేయండి. అంటే ఎంత, 116% కావాలి మనకి. 100
116% కావాలి. ఇదేటవుతుంది ఎస్పీ అవుతుంది అనమాట. ఎక్స్ అనుకుందాం. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇలా చేసే బదులు నేనేమంటానంటే డైరెక్ట్గా ఇచ్చిన వాల్యూ ఏంటి, కావాల్సిన వాల్యూ ఏంటి వేసుకోండి. మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి 6450, దేనికి ఈక్వల్, సిపికి ఈక్వల్ కాబట్టి 100% వేసుకుంటాం. మనకి ప్రాఫిట్ కావాలంటే ఎంత ప్రాఫిట్ కావాలి, 16% ప్రాఫిట్ కావాలి కాబట్టి 100 + 16 116%. సో 10 క్యాన్సిల్, 5 2 జా 5 1 జా 5 2 జా 10, 5 9 జా 45, 2 1 జా 258 జా. సో 8 9 జా. ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్ చేయాలన్నమాట. 129 × 58 కదా, 8 9 జా 72 అంటే యూనిట్ డిజిట్ 2 రావాలి. సో ఇది ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ 8 2 జా 16 + 7 13 23, 8 1 జా 8 9 10, 5 9 జా 45, 5 2 జా 10 14, 5 1 జా 5 + 1 6 అంటే 2 8 4 7 7482. ఇది ఏ ఫర్ అమలాపురం కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి నెక్స్ట్, సందీప్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 22%. when he sold an item cost for 8540. find the cost price of the ఇది ఐటమ్ అనుకుంటా. చూడండి ప్రాఫిట్ ఇచ్చాడు, మనకి ప్రాఫిట్ 22% ఇచ్చాడు. ఇదేంటిది సోల్డ్ అంటే ఎస్పీ ఇచ్చాడు అనమాట. ఎస్పీ అంత 8540 అంట. సో మనకు కావాల్సిన సిపి కావాలి. సో ఇందాక చెప్పేలా డైరెక్ట్గా వేసుకోండి. మనకి ఇచ్చిన వాల్యూ అంటే ఎస్పీ ఇచ్చాడు 8540 కదా. ఎస్పీ వాల్యూ అంటే ఏంటి, ఎస్పీ మనకి ఎలా వస్తుంది, సిపి ప్లస్ ప్రాఫిట్. సిపి అంటే ఎంత అనుకోమన్నాను, 100% అనుకోమన్నాను. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 22% వచ్చిందంట. అంటే ఎస్పీ ఎంతకి ఈక్వలెంట్గా 122%కి ఈక్వలెంట్గా. మనకు కావాల్సిందంత కాస్ట్ ప్రైస్ అంటే ఎంత 100% కావాలి. సో పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది క్యాన్సిల్ చేయండి. 261 జా 24 జా 22 జా 270 జా. నెక్స్ట్ 61 7 జా 7 1 760 కట్ అయిపోతుంది. 61 70 జా 7000 రూపీస్. నేను ఎలాగ డైరెక్ట్ 61 × 7 వేసాను. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 7 ఉంది. సో 1తో ఏ నెంబర్తో చేస్తే 7 అవుతుందని చూడాలి. 7తో చేస్తే అవుతుంది, డైరెక్ట్గా అవుతుంది కాబట్టి చేసాను అనమాట. సో ఎగ్జాంపుల్ మీకు ఇలాగ ఐడియా రావాలన్నమాట. చూడండి ఇది SSC CHSL టైర్ 2 అనమాట. టైర్ 2 క్వశ్చన్ మీరు నా మెథడ్లోనే చూడండి. ఒకే ఒక సింపుల్ మెథడ్ అనమాట. ఇది ట్రిక్ మెథడ్. ఇది బేసిక్లు అంటే బేసిక్ చాలామంది నేర్పించడం అడుగుతారు, కానీ బేసిక్ ఇర్రెలెవెంట్ ఉంటుంది. అంటే ఒకవేళ నేను ట్రిక్ అనేది కష్టంగా ఉన్నా కానీ, లేకపోతే అర్థం కాకపోయినా విధంగా ఉన్నప్పుడు కానీ నేను మీకు బేసిక్ చెప్తాను అనమాట. ఈజీగా ఉన్నప్పుడు ఇది ఫాలో అవ్వండి. సుకృత్ పర్చేజ్ ఐటమ్ ఫర్ 650 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 26%. వాట్ ప్రైస్ డిడ్ సుకృత్ సెల్ ది ఐటమ్. చూడండి 650 ఇచ్చాడు. 650 ఏంటిది, సిపి అనమాట. సోల్డ్ ఎస్పీ కావాలి, మనకి ఎస్పీ కావాలి అంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, అడిగి అమ్మితే 26% ప్రాఫిట్ వచ్చిందంట. సో చెప్పాను 650 దేనికి ఈక్వల్, సిపి అంటే అంత 100%కి ఈక్వల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సిందంతా ఎస్పీ కావాలి. ఎస్పీ ఎలాగ వస్తుంది, ప్రాఫిట్ ప్లస్ సిపి కదా. సో సిపి 100 ప్లస్ ప్రాఫిట్ 26% అంటే 126% కావాలి మనకి. సో 1010 క్యాన్సిల్, 2 5 జా 263 జా 5 1 జా 5 13 జా. సో 13 3 జా 39, 13 6 జా 78 + 3 81, 819. ఏ ఫర్ అమలాపురం. మళ్ళీ చూడండి రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. నేను ఏదో ఈజీ క్వశ్చన్స్ మీకు వేయడం లేదు, రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్స్ మీకు పెట్టాను అనమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ షాప్ కీపర్ చార్జెస్ హిస్ కస్టమర్ 14% మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద కస్టమర్ పెయిడ్ 18,240 ఫర్ ఎ మొబైల్ ఫోన్, దెన్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ మొబైల్ ఫోన్ వాజ్. ఇది చూడండి, ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఇది కూడా ట్రిక్కీ క్వశ్చన్. చెప్పే కదా క్వశ్చన్స్ పెరుగుతున్న కొద్దీ నేను కొంచెం మీకు ఎక్స్ట్రా కంటెంట్ ఇస్తుంటాను అనమాట. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 17 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి 14% మోర్ అంట. ఈ క్వశ్చన్ మీరు ముందు చెప్పిన మెథడ్ లాగా చేయొచ్చు, ఆ మెథడ్ కూడా చేయొచ్చు. బట్ నేను మీకు ఇంకో కొత్త మెథడ్ చెప్తాను చూడండి, ఇంకా ఈజీగా అయిపోవడానికి కోసం. మీకు 14% వాల్యూ ఎంత, 14/100 కదా. ఇప్పుడు ఎంత అవుతుంది, 2 7 జా 250 జా. ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్ అనమాట.
ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ అన్నాడు. ఇంక్రీజ్డ్ ఫ్రాక్షన్ అంటే ఎంత అవుతుంది? ప్లస్ చేసుకోవాలి మనం. 57/50 అవుతుంది అనమాట. 57/50 అవుతుంది కదా. సో చూడండి ఇక్కడ, ఇఫ్ ఏ కస్టమర్ పెయిడ్, లేకపోతే ఇలా చేయండి, లేకపోతే నార్మల్ చేయండి. ఈ ఫ్రాక్షన్ డివైడ్ చేసుకున్నారు మీరు, ఫ్రాక్షన్ డివైడ్ చేసుకున్నారు. సో ఇది మీకు ఏం చెప్పాను, ఇది ఎప్పుడు సిపికి ఈక్వల్ అవుతుంది, ఇది ఎప్పుడు ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో మనకి ఎస్పీ కావాలంటే ఏంటి? ఎస్పీ కావాలంటే సిపి ప్లస్ ప్రాఫిట్. సో అంటే 50 + 7 అంటే 57. అంటే సిపి అనేది 50 అయితే ప్రాఫిట్ అంటే ఎస్పీ అనేది ఇది సిపికి ఈక్వల్ అయితే ఇది ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. చూడండి, ఇఫ్ ఏ కస్టమర్ పెయిడ్ 18,240 ఫర్ ఎ మొబైల్ ఫోన్, అంటే పెయిడ్ అనమాట, అంటే కొన్నాడు అనమాట. అమీన్ ప్రైస్ ఎంత? 57 పార్ట్స్. సో 18240 అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 57 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సింది ఎంత పార్ట్స్? మనకు కావాల్సింది 50 పార్ట్స్. 50 పార్ట్స్కి ఈక్వల్ కావాలన్నమాట. చూడండి ఏ టేబుల్తో కట్ అవుతుంది. సో చూడండి, నార్మల్గా అయితే మన ఇది అప్రాక్సిమేషన్గా వేసుకోవాలన్నమాట. అంటే అప్రాక్సిమేషన్ చూసుకుందాం, ఎందుకంటే మొత్తం ఎగ్జామ్ టైంలో ఎలాగ అప్రోచ్ అవ్వాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా లేకుండా 1800 ఇలా ఉంది, ప్లస్ 50 ఉంది అనుకుందాం. ఇది ఎంత టైమ్స్ కట్ అవుతుంది? దగ్గర 300 టైమ్స్ కట్ అవుతుంది అనమాట. 300 టైమ్స్ కట్ అవుతుంది. సో ఈ 57 కూడా 300 టైమ్స్లో ఎంతో కొంత కట్ అవ్వాలన్నమాట. సో 57 × 300, ఇక్కడ మనకి 4 కావాలి. సో 7కి 4 కావాలంటే × 2 చేయాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 వేసుకుందాం. సో 320 వేసుకున్నాం అనుకోండి, ఆన్సర్ వస్తుందో చెక్ చేద్దాం. చూడండి 0 ఇక్కడ వేసుకునుకోండి. 2 7 × 14, 2 5 × 10, 11 కదా. నెక్స్ట్ 3 7 × 21, 3 5 × 15, 16 17, 4 2 8 దగ్గర వచ్చింది చూడండి. అంటే 320 టైమ్స్ కట్ అవుతుంది. అది 320 టైమ్స్ కట్ అవుతుంది. 0 0 ఇక్కడ వేసుకోండి. 5 2 10, 5 3 15, 16. సో 16,000 ఇప్పుడు ఆన్సర్. సో ఇలాగ మీరు చేయాలన్నమాట. ముందు చెప్పినలా కూడా చేయొచ్చు, ముందు చెప్పినలా కూడా చేయమంటే అలా కూడా చేద్దాం. మీకు ఇంకో మెథడ్ చెప్పాను అనమాట. ముందు చెప్పినలా కూడా మీకు చేపిస్తాను. చూడండి, ముందు చెప్పినలా కూడా మీకు చేపిస్తాను. ఏ షాప్ కీపర్ చార్జెస్ 14% మోర్ అన్నాడు కదా. సో 18,240 అనేది నార్మల్ దానికంటే 14%, అంటే 114కి ఈక్వల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సినంత 100 కావాలి. సో ఇది చూడండి, 60 టైమ్స్ కట్ అవుతుంది. దగ్గర 160 టైమ్స్ కట్ అవుతుంది. డైరెక్ట్గా 16,000 అనమాట. కానీ చూడండి, మీకు ఏసి చూపిస్తాను. చూడండి, 114 × 160. చూడండి, చూసారా? 18,240 వచ్చింది డైరెక్ట్గా. సో అలా కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే మీకు అన్ని 3 చెప్పే కదా, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ చేయడం కోసం చాలా టెక్నిక్స్ ఉంటాయి. కానీ మీకు ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా చెప్తున్నాను అనమాట నేను. అంటే ఆ మెథడ్లో కూడా చేసి చెప్తున్నాను, ఈ మెథడ్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ లూజెస్ 28% by selling an article for 144 rupees. If he sells it for 288 rupees, what will be his gain or loss percentage? ముందు క్వశ్చన్ ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. చెప్పే కదా, క్వశ్చన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది టైప్ మారుతుంటుంది అనుకొని. ముందు వరకు మనకి ఏం చేశాడు? పర్సెంటేజ్ ఇచ్చేసి, అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఇచ్చేసి మనకి వాల్యూ కనుక్కోమని అడిగాడు అనమాట. కానీ ఈ క్వశ్చన్లో ఏం చేశాడు? వాల్యూ ఇచ్చేసి ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో కనుక్కోమంటాడు అనమాట. సో ఈ క్వశ్చన్ మీరు ట్యాకిల్ చేయాలి. చూడండి, ఫస్ట్ 28% లాస్ వచ్చిందట. 28% లాస్ వచ్చిందట అంటే అంత 28/100. అంటే ఇది సిపి, ఇది లాస్ అనమాట. సో ఎస్పీ ఎంత వచ్చినట్టుగా 100 - 28 చేస్తే ఎంత అవుతుంది? 72 వస్తుంది అనమాట. చూడండి, 144 ఏంటి? ఎస్పీకి ఈక్వల్ అనమాట. ఎస్పీ ఎంత వచ్చింది? మనకి 72 వచ్చింది. 72 ఫస్ట్ మన సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 100 అంటే 200. అంటే ఒరిజినల్గా ఆ ఆర్టికల్ దాని ప్రైస్ అంతా 200 రూపీస్ అనమాట. చూడండి, ఒరిజినల్గా 200 రూపీస్. క్వశ్చన్లో మళ్ళీ ఏంటి చేశాడు ఆ వ్యక్తి అనమాట. మళ్ళీ ఆ వ్యక్తి ఏం చేశాడు? మళ్ళీ 288 కమిషన్ అనమాట. 288 రూపీస్ కమిషాడు. దాని ప్రైస్ ఎంత? 200 రూపీస్ అనమాట. ఎంత కమిషన్? 288 కమిషాడు. సో ఎంత ఎక్కువ వచ్చింది? 88 ప్రాఫిట్ వచ్చింది బై సిపి × 100. సో చూడండి, 2 1 244 అంటే 44% ప్రాఫిట్ వచ్చింది. 44% ప్రాఫిట్ వచ్చింది. చూడండి, ఈజీ అనమాట. ఈజీ, వితిన్ మినిట్లో మీరు ఇది సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఒక క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇచ్చాను, ఇంకో క్వశ్చన్ ఇస్తాను అనండి.
A pen was sold for 166.44 with a profit of 14%. If it sold for 154.76, then what would have been the percentage of profit or loss? సేమ్ ముందు క్వశ్చన్ అని ఇక్కడ ఏం చేశారంటే పాయింట్ వాల్యూ పెట్టాడు అనమాట క్యాలిక్యులేషన్ పెంచడం కోసం. ఇక్కడ ఏం సేమ్ అదే చేయండి. ప్రాఫిట్కి అమ్మాడంట, ప్రాఫిట్కి అమ్మాడు. సో ఇది సిపికి అవుతుంది, ప్రాఫిట్కి అవుతుంది. ఎస్పీఐట్ అవుతుంది 114కి అవుతుంది, 114కి అవుతుంది. చేయండి ఒకసారి. 166.44 ఉంది. సో ఈ 2 zeros కిందకు వచ్చేస్తాయి అనమాట. పాయింట్ పక్కన ఉంది కదా, 2 zeros కిందకు వచ్చేస్తాయి. ఇదేంటిది? సోల్డ్ అనమాట. సో ఎంతకి సోల్డ్ అయినట్టుగా? 114 సోల్డ్ అయినట్టుగా. మనకు కావాల్సిందంత సిపి కావాలి. 100% చెక్ చేసుకుందాం. సిపి ఇందులో చెప్పాలంటే మొత్తం ఒకేసారి చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉందా ఇంటూ డైరెక్ట్గా అంటే మనకు అనుకున్నాం కదా, ఇంటూ మనకి ఎంత కావాలి? వద్దు, డైరెక్ట్ చేస్తే కన్ఫ్యూజ్ చెప్తారులేండి, వద్దులేండి, కొంచెం బేసిక్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ మనం కనుక్కోవాలన్నమాట. చూడండి 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. సో ఎంత మిగిలింది? 166.44/114. ఇందాక చెప్పే కదా, కరెక్ట్గా అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకోండి. ఇక్కడ 4 ఉంది. సో ఏ నెంబర్తో చేస్తే అది 4 వస్తుంది, 6తో చేస్తే 4 వస్తుంది కదా, అంతే కదా. ఇంకే నెంబర్తో చేస్తే రాదు. సో ఈ నెంబర్ కట్ అయ్యేది లాస్ట్ 6 ఉంటుంది అనమాట. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 zeros ఉన్నాయి అనుకుందాం. 1 2 3 4 5 4 zeros ఉన్నాయి, కింద 2 zeros ఉన్నాయి. దగ్గర 3 times అంటే 3 digitsతో కట్ అవుతుంది అనమాట. ఇంకా 2 digits మనం కనుక్కోవాలి. 100 ఎంతతో 116 అవుతుంది? 120 చూసుకుందాం రండి. 122 చేస్తే 240 అవుతుంది కదా. సో 114 × 2 చేద్దాం. 2 4 2 1 2 2 2 అంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నాకు తెలిసి 1 వస్తుంది మధ్యలో, ఇక్కడ ఒక నెంబర్ 1 వస్తుంది అనమాట. సో మధ్య నెంబర్స్ చూడాలి. 126తో చేద్దాం. 126తో డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ ఉపయోగిద్దాం అనండి. 114 ఇంటూ మనం ఎంత అనుకున్నాం? 126 అనుకున్నాం. సో దగ్గర రావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే 136 వేసుకుందాం. 136 వేసుకున్నా రావట్లేదు. సో 166 వేసుకుందాం. 160 వేసుకుంటే ఎక్కువైపోతుంది. 156 వేసుకుంటే ఎక్కువైపోతుంది. 156 వేసుకున్నా. 146 వేసుకుందాం. 146 వేసుకుంటే సరిపోయింది. 146 వేసుకుంటే సరిపోయింది అనమాట. 146 వేసుకుంటే సరిపోయింది. చూసారా? అంటే దగ్గరగా వాల్యుయేషన్ ఐ మీన్ ఎగ్జామ్లో అయితే ఇలాగే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో 146 వచ్చింది మనకి. ఇదేంటిది? సిపి ఇది కదా. 146 నాడు ఏం చేశాడు? మళ్ళీ ఇంత కమ్మేశాడు అనమాట. సో లాస్ అయితే రాదు. వస్తే ప్రాఫిట్ అని రావాలి. 6% అయినా 5% ప్రాఫిట్ రావాలన్నమాట. 6% అయినా 5% ప్రాఫిట్ రావాలి. ఇప్పుడు చూడండి, 154.76లోన 146 క్యాన్సిల్ చేయండి. అంటే ఎంత వస్తుంది? 6 7 14లో 6 కట్ చేస్తే 8 అంటే 8 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఆడికి 8 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 2 zeros వేసుకోండి కింద. దేని మీద? ఇది సిపి కదా. సిపి ఎంత వచ్చింది? 146 ఇంటూ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి ఇంత వచ్చింది అనమాట. 0 క్యాన్సిల్ చేయండి. ఇది ఎంత టైమ్స్ చూడండి? 6 times ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 6 ఉంటుంది అనమాట. సో 6% ప్రాఫిట్ అనమాట. సో ఇలాగే మీరు ఆప్షన్స్ చెప్పు కదా, క్వశ్చన్లో మీరు ఎంతైతే ఫోకస్ పెడతారో ఆప్షన్స్ మీద కూడా అంతే ఫోకస్ పెట్టాలన్నమాట. అప్పుడే మీకు చాలా ఫాస్ట్గా మీరు ఎగ్జామ్స్ క్లియర్ అంటే ఐ మీన్ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. ఇదేంటిది ఎలాగొచ్చింది? ఇది ఒకటి రావాలంటే ఏం చేయాలి ఏమో. ఓకే చూడండి. ఇఫ్ ఐ గెయిన్ 124% బై సెల్లింగ్ an article for 1232, then what would be my gain or loss percentage if I sell it for 572? సేమ్ క్వశ్చన్ అని చూడండి. ఈ క్వశ్చన్ మీరు చేస్తారా? నేను చేసి ఇవ్వాలా? నేనే చేస్తానండి, కన్ఫ్యూజ్ అవుతా లేకపోతే. చూడండి, ఇఫ్ ఐ గెయిన్ 124% అంట కదా. ఇదేంటిది? ఇది అవుతుంది ప్రాఫిట్, ఇది సిపి కాబట్టి ఎస్పీఐట్ అవుతుంది. ఈ రెండు కలిపేయాలి అంటే 224% ప్రాఫిట్. 224%కి అమ్మాడు అనమాట. 100 రూపాయలు కొనింది 224 రూపాయలకి అమ్మాడు. చూడండి, సెల్లింగ్ అమ్మేశాడు 1232/224
224 ఇంటూ మనకు కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 100. ఎంత టైమ్స్ కట్ అవుతుంది? 4 ఉంది. సో మ్యాక్సిమం 3తో కట్ అవ్వచ్చు. 3 4 జా 12, 3 2 జా 6 7, 3 2 జా 6 600 వస్తుంది. అంటే 13 టేబుల్తో కట్ చేయండి ఒకసారి. 224 ఇంటూ 13 చేయండి. 13 4 జా 52, 13 2 జా 26 ప్లస్ 5 11, 13 2 జా 26 27. ఎక్కువ అయిపోతుంది. సో ఏ టేబుల్తో కట్ అవుతుంది? మాన్యువల్ చేయాలి. 122 616 ఈ టేబుల్తో చేస్తే 336 వస్తుంది. ఇంకా క్యాన్సిల్ చేద్దాం. 56 308 28 154 7 722 74 4 1 జా 425 జా. సో 22 ఇంటూ 25 2 జా 50, 25 2 జా 50 ప్లస్ 5 55 550. సో 550 ఉందన్నమాట. కాస్ట్ ప్రైస్ ఎంత? 550 వచ్చిందనమాట. సో ఏం చేశాడు అతను? 572 రూపీస్ అమ్మేశారనమాట. 572కి అమ్మేశాడు అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టుగా? 22 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టుగా, అంతేనా? 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టుగా. దేని మీద ప్రాఫిట్ వచ్చింది? 550 మీద ప్రాఫిట్ వచ్చింది. పర్సంటేజ్ కావాలంటే 100తో ఇంటూ చేయాలన్నమాట. 0 0 క్యాన్సిల్. 5 11 జా 5 2 జా 11 1 జా 11 2 జా అంటే 4% ప్రాఫిట్. మనకి ఇక్కడ ఎప్పుడైతే దీనికంటే ఇది ఎక్కువ ఉందని తెలిసిందో అప్పుడు లాస్లో క్యాన్సిల్ చేసేవారనమాట. నెక్స్ట్ చూడండి. A seller decreased the selling price of each item from 5,000 to 4,680, by which his loss percentage increased by 4%. If he has to get 4% profit, then selling price of an article should be. సో క్వశ్చన్ ఏంటంటే, ఒక సెల్లర్ సెల్లర్ పేరు రాజు అనుకుందాం. రాజు అనే సెల్లర్ ఉన్నాడు. రాజు అనే సెల్లర్ ఏం చేశారంట? సెల్లింగ్ ప్రైస్ అనేది 5,000 నుంచి 4,680 రూపాయలు తగ్గించారనమాట. తగ్గిస్తే ఏంటంటే లాస్ అనేది 4% ఇంక్రీజ్ అయిందనమాట. 4% ఇంక్రీజ్ అయిందనమాట. ఇఫ్ హ్యాస్ట్ అంటే ఈ 4% ఇంక్రీజ్ అయిన లాస్ని మళ్ళీ 4% ప్రాఫిట్లో కన్వర్ట్ చేయాలంటే ఎంత కమ్మాలి అనేది క్వశ్చన్ అడిగాడు అనమాట. సో చూడండి ఎలా చేస్తారు నేను. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారంటే చూడండి. ఫస్ట్ అతను 5,000 రూపాయలకి అమ్మాడు అనమాట. 5,000 రూపాయలకి అమ్మాడు అతను. అంత తర్వాత 4,600 రూపీస్కి అమ్మాడు. సో గ్యాప్ ఎంత వచ్చింది? 320 రూపీస్ గ్యాప్. అంటే ఈ 320 రూపీస్ గ్యాప్ 4% లాస్ ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇండైరెక్ట్లీగా ఏంటి? ఈ 4% లాస్ ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంత అనమాట. సో ఈ 4% లాస్ ఇంక్రీజ్ అయిన వాల్యూ ఎంత అనమాట. సో మనకి సిపి కావాలంటే ఎంత? సో ఫర్ ఎగ్జాంపుల్ దీనే రాయాలంటే 4/100 అనమాట. సో ఇది మీకు ఏం చెప్పండి, డినామినేటర్ ఎప్పుడు సిపి, ఇది లాస్ సిగ్నిఫికెన్స్ అనుకోండి. మరి లాస్ ఎంత వచ్చిందట? 4% వచ్చిందట. సో 320 వచ్చింది లాస్. మనకి ఎంత కావాలి? 100 కావాలి. సో 0 0 క్యాన్సిల్. 4 1 480 అంటే సిపి ఎంత అంటే ఎంత కొన్నాడు? 8,000 కొన్నాడు అనమాట. 8,000 కొన్నాడు. సో మనకి 4% ప్రాఫిట్ రావాలి. 4% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? 100 రూపీస్. ప్రాఫిట్ అంటే ఎంత? ప్రాఫిట్ అంటే సిపి ప్లస్ ప్రాఫిట్ కదా. 100 ప్లస్ 4% అంటే 104 రావాలి. 104%. సో పర్సంటేజ్ క్యాన్సిల్. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 0 ఉందిగా, 0 ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ 8 4 జా 32, 3 8 1 జా 8, 8320 ఆన్సర్ అనమాట. చూడండి ఇదే సింపుల్ 1 స్టెప్ అనమాట. ఎవరికైతే మీకు ఒక ప్రాఫిట్ అండ్ లాస్ మీద డౌట్ ఉందో ఈసారి అంటే ఈ సిరీస్ అయిన తర్వాత మీ అందరూ ప్రాఫిట్ అండ్ లాస్లో మాస్టర్స్ అయిపోతారు అనమాట. పక్కా రాసుకొని చెప్తాను. నెక్స్ట్ చూడండి. సమీర్ సెల్స్ ఏ కీబోర్డ్ ఫర్ 1260 at a profit of 25% and another keyboard for 1440 at a loss of 10%. What is a total gain or loss? సో గెయిన్ ఎంత, లాస్ అంటే టోటల్ గెయిన్ ఎంత, లాస్ అని అడిగాడు అనమాట. చెప్పే కదా మీకు క్వశ్చన్స్ పెరుగుతున్న కొద్దీ లెవెల్ పెరుగుతుంది అనమాట. చూడండి. సమీర్ సెల్స్ కీబోర్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్వశ్చన్ ఎలా చేయాలంటే
నేను ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పింది చూడండి. నేను ఒక బాల్ కొన్నాను, అది 3 రూపాయలు అయిందనమాట. ఫస్ట్ బాల్ కొన్నాను. సెకండ్ బాల్ ఇది పోనీ స్టంపర్ బాల్ అనుకోండి. ఈ స్టంపర్ బాల్ 3 రూపాయలు కొన్నాను. నెక్స్ట్ కార్క్ బాల్ 7 రూపాయలు కొన్నాను అనమాట. 7 రూపాయలు కొన్నాను కదా. నేను బాల్ ఏం చేశాను, స్టంపర్ బాల్ రూపాయి లాస్ కమ్మేశాను అనమాట. రూపాయి లాస్ కమ్మేశాను అంటే ఎంతకి వెళ్తుంది? 2 రూపీస్కి వెళ్తుంది. సో కార్క్ బాల్ ఏం చేశాను, 7 రూపీస్ ప్రాఫిట్ కమ్మేశాను. అంటే ఎంత కమ్మినట్టుగా? 10 అంటే 14 రూపీస్ కమ్మినట్టుగా. సో నాకు టోటల్ లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అప్పుడు ఏం చేస్తాం, మనం టోటల్ సిపి తీసుకుంటాం, టోటల్ ఎస్పీ తీసుకుంటాం. మనం 10 రూపాయలు కొన్నాం రెండు సామాన్లు కలిపి. ఎంతకి వెళ్ళింది? 16 రూపీస్కి వెళ్ళింది. అంటే టోటల్ రేట్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది లేదా? దాని అర్థం ఏంటి, మనం సిపి అంటే టోటల్ ప్రాఫిట్ కావాలంటే సిపి కలుపుకోవాలి, ఎస్పీ కలుపుకోవాలి, అప్పుడు మనం డిసైడ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ కూడా అంతే అడిగారు అనమాట. 2 కీబోర్డులు కొన్నాడు, ఎంత కొన్నాడు అంటే టోటల్ సిపి 2 కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ 2 ప్రాఫిట్ లాస్ ఈ 2 సెపరేట్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనం టోటల్ గెయిన్ వచ్చింది లేదా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అది క్వశ్చన్ తాలూకు మీనింగ్ అనమాట. జస్ట్ టెర్మినాలజీ మార్చరు, కామన్ సెన్స్ టెస్ట్. చూడండి ఇప్పుడు మొత్తం ఎంత వచ్చిందంటే 1260 అంట. 1260 ప్లస్ 1440 అంటే 2700 కొన్నాడు. మొత్తం 2700 కొన్నాడు. ఫస్ట్ 2700 కొన్నాడు. నెక్స్ట్ ఏంటండి, ఇదంటే ఇంత ప్రాఫిట్ కమ్మాడంట. 1260/100 ఇంటూ 25% ప్రాఫిట్ కమ్మాడు. 25% ప్రాఫిట్ కమ్మాడంటే ఎంత అవుతుంది? సో మనకి సిపి ఇవ్వలేదు. చూడండి అక్కడ సెల్లింగ్ ఇచ్చాడు అనమాట. సో ఇదంతా అవుతుంది, టోటల్ సిపి అవుతుంది అనమాట. టోటల్ సిపి అది. సో టోటల్ ఎస్పీ అవుతుంది. మనం ఎప్పుడైనా ప్రాఫిట్ అండ్ లాస్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనం ఇప్పుడు సిపి కనుక్కుందాం ఒక్కొద్దంది. సో ప్రాఫిట్ కమ్మాడు 1260/25 ప్రాఫిట్ ఇంటూ 100. 125 ఎందుకు వేసింది తెలుసు కదా, 25% ప్రాఫిట్ కమ్మాడు అంటే 100 ప్లస్ ప్రాఫిట్ అనమాట. 25 5 25 4 5 1 5 2 10 5 5 25 5 2 10 అంటే 4 2 8 4 5 20 4 2 8 9 10 అంటే ఫస్ట్ ఎంత కొన్నాడు? 1000 కొన్నాడు అనమాట. సరే 4 2 8 4 5 20 4 2 8 9 10 1008 రూపీస్ కొన్నాడు అనమాట ఫస్ట్ కీబోర్డ్. సెకండ్ కీబోర్డ్ ఎంత కొన్నాడు? సెకండ్ కీబోర్డ్ లాస్ కమ్మాడంట. లాస్కి ఎంత కమ్మాడు? 10% లాస్ కమ్మాడు. అంటే చూడండి 100% ప్రాఫిట్ అంటే 100% సిపి, 10% లాస్ అంటే ఎంత కమ్మాడు? 90% కమ్మాడు. సో దీని సిపి అంత, ఎస్పీ అంత 90% ఇంటూ మనకి ఎంత కావాలి? సిపి కావాలి. సిపి అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. సో అంటే 100% అనమాట. చూడండి 0 క్యాన్సిల్ అయింది. 9 1 ఇలా క్యాన్సిల్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి. 1440/90 ఇంటూ 100. ఈ 100 అలాగే ఉంచండి, 0 క్యాన్సిల్ చేయండి. 16 అంటే 1600 రూపీస్ అనమాట. 96 ఓకే, 1600 వచ్చింది. 2608 అనమాట. సో 2608 చూడండి, 2608 సిపి. టోటల్ ఎస్పీ అంతా 2700 అంటే వచ్చింది, లాస్ వచ్చింది. సో గెయిన్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఏది ఇదేనా అవ్వాలి. సో ఎంత వచ్చింది? 2608 కదా. చేయండి 92 రూపీస్ వచ్చింది అనమాట లాస్. 92 రూపీస్ లాస్ వచ్చింది. దేని మీద వచ్చింది? 2600 మీద వచ్చింది ఇంటూ 100. 0 క్యాన్సిల్. సో 26 ఇంటూ 92 అంటే 213 246 కదా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది రెండు కూడా. సో 13 39. సో 16లో 9 కట్ చేస్తే ఎంత వచ్చింది? 7 అంటే 3 and 7/13% లాస్ వచ్చింది. చేసాం, ఇక్కడ మిస్టేక్ అయింది. ఒకసారి చూద్దామనండి. ఫస్ట్ 1260/125% ప్రాఫిట్కి అమ్మాం. 100% అంటే 25 5 25 4 5 1
5 2 జా 10, 5 250, 250 into 4, 5 2 జా 8, అది 1000 వస్తుంది ఇక్కడ, 1000 వస్తుంది. సో 2600 అవుతుంది. 2600 అయితే ఎంత అవుతుంది ఇక్కడ అంటే 100 రూపీస్ వచ్చింది అనమాట. 100 రూపీస్ లాస్ వచ్చింది. 100 రూపీస్ లాస్ వచ్చింది. దేని మీద వచ్చింది? 2600 మీద లాస్ వచ్చింది. ఇప్పుడు ఇంటూ 100 ఇప్పుడు వస్తుంది చూడండి. 2 zeros క్యాన్సిల్. 13 2 13 జా 250 జా 13 into 50, 13 3 జా 39 అంటే 10లో 9 కట్ చేస్తే 1, 4లో 3 కట్ చేస్తే 1, 3 and 11/13, 3 and 11/13 అనమాట. సో ఆన్సర్ ఇది అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ కొంచెం ఆప్షన్స్ తప్పు ఉన్నట్టుగా ఉన్నాయి. ఆప్షన్స్ తప్పు ఉన్నాయి అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ చూడండి. మంజిత్ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ మోటార్ బైక్ ఫర్ 22,000 and spent 3,000 on its overhauling and maintenance. He then sold it for 12% profit. If he had sold for 1,500 less, then what would have been the profit percentage? చూడండి, ఫస్ట్ మనం ప్రాఫిట్ కనుక్కుందాం. మంజిత్ అంటే 2,000 రూపాయలు బైక్ కొన్నాడు అనమాట, సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు. 3,000 రూపాయలు దానికి మెయింటెనెన్స్ పెట్టాడు అనమాట. సో ఎంతకు మొత్తం ఎంత కొన్నట్టుగా సిపి అనేది ఎంత అవుతుంది? 25,000 అమ్ముతుంది అనమాట. సో ఏం చేశారంటాడు? 12% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. 12% ప్రాఫిట్కి అమ్మాడంట. చూడండి, ఇంటూ సిపి అంటే 100% కదా, 100%. 12% ప్రాఫిట్కి అమ్మాడంటే అంత 112%కి అమ్మినట్టుగా కదా. మొత్తంగా రబ్బ అయిపోయిందా? లేదా మ్యాథింగ్ చేద్దాం. 25,000 కదా, 25,000 100%కి ఈక్వల్ అవుతుంది. అతను ఏం చేశాడు? 112%కి అమ్మాడు అనమాట. సో ఎంతకి అమ్మాడు అంటే ఎస్పీ ఎంతో చూద్దాం మనం. ఎస్పీ ఎంత? 25 0 25 2 50, 25 1 25 + 5 అంత 30, 25 1 28,000 అనమాట. అంటే ఒరిజినల్ ఎస్పీ అయితే 28,000కి అమ్మితే అతనికి ఎంత వస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది అనమాట. 500 తక్కువ అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అడిగాడు క్వశ్చన్. 500 తక్కువ అమ్మితే ఎంత అవుతుంది? ఎస్పీ ఎంత అవుతుంది? 27,500 అవుతుంది అనమాట. సో సిపి కంటే ఎంత ఎక్కువ? ఇది 2,500 ఎక్కువ. సో 2,500 ఎక్కువ దేని మీద? 25,000 మీద ఇంటూ 100 అంతే కదా. ప్రాఫిట్ సిపి పర్సంటేజ్ కావాలంటే 3 zeros క్యాన్సిల్. 25 1 25 10% అనమాట. 10% అనమాట. చూడండి, మినిమం 1 minute సాల్వ్ చేసుకోవచ్చు క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఏ మెర్చెంట్ సెల్స్ 195 kg ఆఫ్ ఫీట్ ఫర్ 10,260 at a profit of 4.5 per kg of wheat. What is the cost price of 15 kg of wheat? చెప్పే కదా ఈ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఈ మెర్చెంట్ అట 195 kg ఆఫ్ వీట్ సెల్ చేశారంట. ఎంతకి? 10,260 రూపీస్కి సెల్ చేశాడు. ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? 4.5 per kg వచ్చిందంట. అప్పుడు 15 kg కాస్ట్ ఎంత అడిగాడు క్వశ్చన్. అంటే మనకి ఎంత కావాలి? మినిమంగా 1 kg సిపి కనుక్కోవాలి. 1 kg సిపి కనుక్కోవాలి. మన ముందు వరకు క్వశ్చన్స్ ఏం చేశాడు? పర్సంటేజ్ ఇచ్చేసి మనకి వాల్యూ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? వాల్యూ ఇచ్చేసి మళ్ళీ వాల్యూ కనుక్కోమన్నాడు. దీనికి కూడా చిన్న దీన్ని ఎలాగ మనం ట్యాకిల్ చేయాలో నేర్చుకుందాం. చూడండి ఒకసారి. చూడండి, 195 kgs అంట. 195 kgs క్వాంటిటీ ఇది. ఎంతకి? 10,260 రూపీస్కి అమ్మేశాడు. 10,260 రూపీస్కి అమ్మేశాడు. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1.4 per kg వచ్చింది. అంటే మొత్తం 195 kgs. అంటే 195 kgsకి ప్రాఫిట్ ఎంత వచ్చి ఉంటుంది కదా. సో 0 ఇక్కడ వేసుకోండి. అంటే ఒక 0 అంటే 2 zeros ఉన్నాయి కదా, 2 zeros కింద వేసుకోండి. సో అప్పుడు ఎంత అవుతుంది? 0 క్యాన్సిల్ అవుతుంది. 5 9 5 2 అంటే దగ్గరగా ఎంత అవుతుంది? 2 9 18, 2 7 14, 2 7 14, 2 5 10 కదా. అప్పుడు ఎంత అవుతుంది? 9 5 45, 9 7 63, 63 + 4 67, 9 81 + 1 87, 87.5
అంటే 877.5 అనమాట. ఇదేంటిది ప్రాఫిట్ అనమాట. వీట్ ఫర్ ఇంత అంటే ఇది ఎస్పీ అనమాట. ఇది మనకి ఎస్పీ వచ్చింది, ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది, ఎస్పీ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. సిపి కావాలంటే ఏం చేయాలి, ఎస్పీ మైనస్ ప్రాఫిట్ చేస్తే సిపి వస్తుంది అనమాట. చూడండి, ఎస్పీ మైనస్ ప్రాఫిట్ చేయండి, ఎంత వస్తుంది చూద్దాం. 10,260 మైనస్ 8,777.5 అంటే 5 2 కదా. 15లో 7 కట్ చేస్తే 8, 11లో 8 కట్ చేస్తే 3, 9 అనమాట. ఇంత వస్తుంది అనమాట. ఇదేంటిది సిపి అనమాట. ఇది సిపి. మనకేంటి అడిగాడు, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ 115 కేజీ అనమాట. చూడండి, ఈ 9382.5 అనేది ఎన్ని కేజీస్కి ఈక్వల్, 195 కేజీస్కి ఈక్వల్ అనమాట. 195 ప్లస్ 0 0 కింద వేసుకోండి. మనకు కావాల్సింది అంత 15 కేజీస్ ప్రైస్ కావాలి. సో ఇప్పుడు చేయండి. చూడండి ఇప్పుడు ఏం చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 1950 అనేది, ఇది 1950 కదా. 1950 అనేది ఎంత టైమ్స్ కట్ అవుతుందో చూద్దాం. అప్రాక్సిమేట్ చేద్దాం, ఎందుకంటే నియరెస్ట్ ఇంటిజర్ అడిగాడు కాబట్టి. చూడండి ఒకసారి, 19 టేబుల్స్ కట్ అవుతుంది. చూడండి, దగ్గరగా 19 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1900 ఉందనుకుందాం. మీద ఫర్ ఎగ్జాంపుల్ 900 అలా ఉందనుకుందాం. ఇప్పుడు ఎంత అవుతుంది, 19 దగ్గరగా 19/5 కదా. 19/5 కదా. సో 95 అయిపోతుంది కాబట్టి దగ్గర 4 ఉంటుంది అనమాట. సో 4 అప్పుడు ఎంత అవుతుంది, 19/4 ఎంత, 72. 76. 19/5 కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 93 ఉందన్నమాట. సో 93 అంటే దగ్గరికి ఎంత ఉన్నట్టుగా, 4.9 or 8 ఉన్నట్టుగా, 4.8 వేసుకుందాం. సో 4.8 ఉంది. ఎంత ఉంది, 15 ఉంది. సో 15 8 120, 15 4 60 ప్లస్ 12 అంటే 720. దగ్గర 720 అంటే దగ్గర ఈక్వల్ ఉంది, 722 ఉంది. ఆన్సర్ ఖచ్చితంగా ఇదే అవుతుంది. ఎగ్జామ్లో మీరు ఇలాగే ఆలోచించాలన్నమాట. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్రాక్సిమేషన్ నేర్చుకోవాలి. చూడండి, కావాలంటే నేను చేసింది కరెక్ట్ రాంగ్గా మీకు చూపిస్తాను. కావాలంటే ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఉపయోగిద్దాం. చూడండి ఒకసారి. ఫస్ట్ ఎంత మనకి 9382.5 కదా, ఇంటూ 15 ఇది వాల్యూ వచ్చింది, ఈక్వల్స్ టు నెక్స్ట్ బై 1950. చూడండి 00 లేదు కదా, ఒక 0 తీయదాం. 721 వచ్చింది. ఇక్కడ చూసారా, క్లియర్గా చూపిస్తుంది. 721 వచ్చింది. దగ్గర అప్రాక్సిమేట్ డిజిట్ 722 వచ్చింది. క్యాలిక్యులేషన్ చేయకుండా ఇలా చేయాలన్నమాట. జస్ట్ ఆప్షన్స్తో ప్రకారం చూసుకుని వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే మీరు ఎగ్జామ్ రెడీ అవ్వగలుగుతారు. అప్పుడు అప్రాక్సిమేషన్ టెక్నిక్ నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి, ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. ఏ షాప్ కీపర్ బాట్ 288 ఆరెంజెస్ ఫర్ 1115 rupees. He sold 50 of them at 70 paise each and remaining at 46.20. Find profit and loss. ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కింద మీరు కామెంట్ చేయండి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. చూడండి, CHSL క్వశ్చన్ అనమాట. 208 ఆరెంజెస్ అనమాట. 200 ఆరెంజెస్ ఎంత కొన్నాడు, 100.25 అనమాట. ఇదేంటి, సిపి. ఇది కొన్నాడు కాబట్టి సిపి అవుతుంది. అంటే అమ్మేశారు అనమాట. 50 అమ్మాడు అనమాట. 50 70 paise అమ్మేశారు అనమాట. అండ్ రిమైనింగ్ ఎట్ 42 paise అమ్మేశారు అనమాట. 42 paise 46.25 అనుకుంటా, అంతేనా. ఈ సోల్డ్ 50 at them at 70 paise ఈచ్ అంటే 50 అనేది 70 paise అనమాట. ఈ సోల్డ్ రిమైనింగ్ 46.20. ఈ 46.20 పాయింట్ రూపీస్ నాకు తెలియదు. సో నాకు తెలిసి క్వశ్చన్ ఏదో ఫాల్ట్ ఉన్నట్టుగా ఉంది. సో ఈ క్వశ్చన్ వదిలేయండి, నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తా. సో ఫ్రెండ్స్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్
బిగినర్ క్లాస్ అనమాట. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటా. బేసిక్స్తో సహా చెప్పాను. ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో ఇంకోసారి చూడండి. కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. న్యూ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నాకు మరిన్ని కాన్సెప్ట్స్ చేయడానికి కోసం మోటివేషన్లా ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.